మీరిచ్చే సజెషన్స్ ఏంటండి? అంటే పేరెంట్స్ కావచ్చు, ఎంబీబీఎస్ సంబంధించి స్టూడెంట్స్ కావచ్చు. పేరెంట్స్కి ఫస్ట్ ఇచ్చే సజెషన్ ఏంటంటే, చాలా మంది అంటారు మా పిల్లలు ఇంత చిన్న పిల్లలు బయటికి వెళ్ళలేరు కదా అని చెప్పేసి. ఈ రోజు మనం ఎటు వంచితే అటు వంచే వయసు అది. ఈ టైంలో పిల్లలు వెళ్తే హ్యాపీగా అబ్రాడ్లో కల్చర్కి అలవాటు పడతారు, ఎక్స్పోజర్ బాగుంటుంది. రెండోది ఏంటంటే, ఫినాన్షియల్స్ గురించి ఆలోచించేటప్పుడు మన ఇండియన్ స్టాండర్డ్స్తో కంపేర్ చేస్తే బడ్జెట్ పరంగా చాలా తక్కువ ఉంటుంది అబ్రాడ్లో. మూడోది ఏంటంటే, ఏ కన్సల్టెన్సీ వాళ్ళు ఏది చెప్తే అది బ్లైండ్గా నమ్మేసి ఒక దాని మీద నిలబడడం కంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కన్సల్టెన్సీ ఒక యూనివర్సిటీ సజెస్ట్ చేస్తుంది అంటే గ్రౌండ్ రీసెర్చ్ చేయండి. ఎందుకంటే ఒక రూరల్ ఏరియాలో ఉన్న కాలేజ్కి మీరు పంపిస్తే హాస్పిటల్స్ ఉండవు, జస్ట్ కాలేజ్ ఉంటుంది, చదువుకుంటారు, వచ్చేస్తారు. మీరు ఫస్ట్ థింగ్ ఫినాన్షియల్స్ అరేంజ్ చేసుకునే విధంగా, తర్వాత కాలేజ్ స్టాండర్డ్స్ చూసుకొని ఒక మంచి డిసిషన్ తీసుకునే ముందు 10 సార్లు ఆలోచిస్తే చాలా బాగుంటుంది స్టూడెంట్ లైఫ్. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా మీరు ఏదైతే కన్సల్టెన్సీ చూస్ చేసుకుంటున్నారో బ్లైండ్గా వెళ్ళిపోవడం కన్నా మీరు వెళ్ళే కన్సల్టెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు ఏ కంట్రీకి పంపిస్తారు. జార్జియా వెళ్తున్నారా మీరు జార్జియా వెళ్తే జార్జియాలో ఆ కన్సల్టెన్సీ ఉందా లేదా, రష్యాలో ఆ కన్సల్టెన్సీ ఉందా లేదా. ఎందుకు అంటే మీరు వెళ్ళిన తర్వాత మీకు రెస్పాన్స్ రాకపోతే ఫస్ట్ ఇబ్బంది పడేది మీరు, మీ తర్వాత ఆ పేరెంట్స్. కన్సల్టెన్సీ వాడు మీకు ఇచ్చే కమిట్మెంట్ ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగేది ఒకటి. తర్వాత ఫీ ట్రాన్స్పరెన్సీ చూసుకోండి. కాలేజ్ ఫీజ్ 6 years ఉంటుంది, బట్ వాళ్ళు ఏంటంటే అడ్మిషన్ గ్రాప్ చేసుకోవడానికి కాలేజ్ ఫీజ్ కుదించేసి 5 years చూపిస్తారు. ఫీ స్ట్రక్చర్ కానివ్వండి ఏదైనా కూడా ముందే జెన్యూన్గా మాట్లాడుకొని క్లియర్గా మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది.